తిరుమల లడ్డూ వ్యవహారంలో జరిగింది మహాపాతకం. అనిల్ కుమార్ సింఘాల్ ఇంటి దొంగే లోగుట్టును బయటపెట్టిన సిబిఐ. గోవిందా గోవిందా నామస్మరణ ప్రస్తుతం తిరుమల కొండపై కరువైపోయింది. గోవింద నామాలు పెట్టుకుని మరీ గోవిందుడికే పంగనామాలు పెట్టే అసలు దొంగలు ఎవరో అన్నది చార్జ్ షీట్ లో సిబిఐ అధికారులు చాలా స్పష్టంగా పేర్కొనడం సంచలనంగా మారింది. సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు అంటూ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించిన రాజకీయ నాయకులు తేలుకుట్టునే వ్యవహారంలా అసలు విషయాన్ని దాచిపెట్టిన ఐఏఎస్ అధికారుల లోగుట్టును చివరకు దర్యాప్తు సంస్థలు బట్టబయలు చేసేశాయి. కల్తీ జరిగింది, అది ఎలా జరిగింది అన్నది మాత్రం స్పష్టంగా లేకపోయినప్పటికీ స్వామివారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిన సమయంలో ఇంటి దొంగలు ఎవరున్నారు అన్నది మాత్రం సిబిఐ చార్ట్ షీట్ లో స్పష్టంగా పేర్కొంది. రాజకీయ నాయకుల ప్రమేయంతో పనిచేసే నిజాయితీ కలిగిన ఐఏఎస్ అధికారులు కూడా ఇంటి దొంగల్లాగా పనిచేశారని సిబిఐ ప్రస్తుతం ఆధారాలతో బయటపెట్టడం సంచలనం కలిగిస్తోంది. రాజకీయ పలుకుబడితో పదవులు పొందిన వారి కోసం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ను కూడా కొందరు అధికారులు తాకట్టు పెట్టారని సిబిఐ చెప్పకనే చెప్పింది. దీంతో కొనుగోలుకు అనుమతులు కీలక పాత్ర పోషించిన కొండపైనే బాధ్యతగా విధులు నిర్వహించవలసిన అత్యధిక విలువలు కలిగిన వ్యక్తి అనిల్ సింఘాల్ చేసిన ఇంటి దొంగ వ్యవహారం బట్టబయలు కావడంతో నిజాయితీకి అవినీతి తూకం వేసి మరీ పక్కకు నెట్టవలసి వచ్చింది. ఒక ఐఏఎస్ అధికారి ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నాడని సంబంధిత ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారులు కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. అప్పటి వరకు అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తముడు, నిజాయితీ పరుడు అంటూ కితాబులు ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇక ఉపేక్షించేది లేదంటూ బదిలీ చేయడమే కాకుండా కేంద్రానికి ప్రత్యేక నివేదిక కూడా పంపనున్నారు. సీఎం కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ముద్దాడ రవిచంద్రకు టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రెండోసారి ఈవో పదవి దక్కించుకున్న అనిల్ కుమార్ సింఘాల్ ను కల్తీ నెయ్యి కర్మ రూపంలో కాటువేసింది. 2020 ఫిబ్రవరిలో చార్జ్ తీసుకుని నిబద్ధతగా బాధ్యతగా విధులు నిర్వహించలేదని 6 సంవత్సరాల తర్వాత సిబిఐ అసలు గుట్టును రట్టు చేసింది. స్వామివారి ఆశీస్సులతో విధులు నిర్వహించవలసిన ఒక ఐఏఎస్ అధికారి 6 సంవత్సరాల క్రితమే గాడి తప్పాడని, దాని కారణంగా కొండపై చారిత్రాత్మకమైన తప్పిదం జరిగి ఉంటుందని సిబిఐ హెచ్చరించింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నెయ్యిలో కల్తీ జరిగిందని ఇచ్చిన నివేదికను ఎందుకు బయట పెట్టలేక విఫలమయ్యారు? విచారణ జరిపించవలసిందని నేతి కంపెనీదారులకు 100 కోట్ల రూపాయలు నగదు చెల్లించడంలో అనిల్ కుమార్ సింఘాల్ విఫలమయ్యారని నివేదిక స్పష్టంగా చెప్పింది. స్వామివారి లడ్డూ తయారీనే కాకుండా తిరుమల కొండపైన, కొండ కింద ఉన్న దేవాలయాలకు అత్యంత పవిత్రంగా తయారు చేసే నైవేద్య కైంకర్యాలు, ఉత్సవాలు చేసే సమయంలో తయారు చేసే ప్రసాదాలు కల్తీ నెయ్యి పాలసీ ప్రకారం తయారై ఉంటాయని సిబిఐ సూచించింది. కోట్లాది రూపాయలు భక్తులు అతి పవిత్రంగా భావించే లడ్డు, స్వామివారి కైంకర్యాలు కూడా అపవిత్రంగా మారుతాయి అన్న విషయాన్ని అనిల్ కుమార్ సింఘాల్ కు ఎందుకు అర్థం కాలేదు అన్న విషయాన్ని కూడా నివేదికలో బట్టబయలైంది. నెయ్యి సేకరణ పాలసీ లోపాలను అడ్డగోలుగా మార్చినప్పుడు ఇది తప్పు అని చెప్పడానికి ఆయన సాహసించలేదు. అదే విషయాన్ని సిబిఐ సిట్ ప్రభుత్వానికి నివేదించింది. సింఘాల్ అసమర్థతను స్పష్టంగా ఎత్తి చూపడంతో ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. 2020 ఫిబ్రవరి 29వ తేదీన తీర్మానం 371 ద్వారా నెయ్యి సేకరణ నిబంధనలు పూర్తిగా మార్చేసి టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా కావడానికి బీజం వేశారు. ఈ వ్యవహారంలో అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పాత్ర గురించి కూటమి పక్షం ఎత్తి చూపుతూ వస్తుంది. చైర్మన్ తో పాటు ఈ తీర్మానం ఆమోదం పొందడానికి కారణమైన ఈవోకు కూడా సమాన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత సింఘాల్ పై బదిలీ వేటు వేసింది. టీటీడీ దేవస్థానానికి ఈవో పోస్ట్ లో పనిచేసేందుకు చాలా మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రయత్నాలు చేస్తుంటారు. నిజాయితీ నిబద్ధతకు మారుపేరైన సింఘాల్ కు ఆ అవకాశం దక్కింది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ ఈవోగా నియమితులయ్యారు. ఏపీలో ఉన్న ఐఏఎస్ లను కాదని కేంద్ర సర్వీసుల్లో ఉన్న సింఘాల్ ను ప్రత్యేకంగా పిలిపించి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ కూడా ఆయన్ను ఈవోగా కొనసాగించారు. 2020 మార్చి వరకు ఆయన ఈవోగా కొనసాగారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లిన ఆయన్ను ప్రభుత్వం వెనక్కి పిలిచి మరీ రెండోసారి ఈవోగా నియమించింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయనకు కర్తవ్య బోధ చేస్తూనే వచ్చింది. కానీ ఇప్పుడు కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగిపోయారు.
టీటీడీ నియమ నిబంధనలు అనుకూలించకపోయినా యనమల రామకృష్ణుడికి చెందిన గుడిని టీటీడీ పరిధిలోకి తీసుకోవటం, జంగా కృష్ణమూర్తికి కొండ మీద స్థలం కేటాయించడంతో పాటు అలిపిరి దగ్గర టౌన్షిప్ వ్యవహారంలోనూ పాలక మండలి ఏది చెప్తే దానికి తలూపారు. ఇంతలో పాత కేసు మళ్లీ తెరపైకి రావడంతో సింఘాల్ మెడకు చుట్టుకుంది. తొలిసారి టీటీడీ ఈవోగా 5 సంవత్సరాలు 4 నెలల పాటు పనిచేసి రికార్డు సృష్టించిన ఆయన ఈసారి మాత్రం కేవలం 4 నెలలకే టీటీడీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. కోట్లాది మంది భక్తులకు అభయాన్నిచ్చే కలియుగ వైకుంఠ వెంకటేశ్వర్లు ఆయన ఆలయ విశిష్టతను, పవిత్రతను, దర్శనానికొచ్చే భక్తులను ఆయనే కాపాడుకుంటూ ఉంటాడు. అందుకే ఋషులు తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం అంటూ ఉంటారు. గోవింద నామస్మరణతో సత్యమేవ జయతే అన్న రీతిలో తిరుమల తిరుపతి మరింత ప్రాముఖ్యతను సంతరించుకోవాలని ఏడీబీసీ ఛానల్ కోరుకుంటుంది.